అందరికీ మరణాత. ఈ యొక్క ఆదివారము కూడా మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనము అందుకుందాము. ముందుగా చదవబడిన యొక్క వాక్య భాగములలో నుండి అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యుడైన లూకా రచించిన సువార్తలో నుండి 10వ అధ్యాయములో 33వ వచనము నుండి 34వ వచన భాగం వరకు మనము ధ్యానం చేసుకుందాము. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాణి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు ఆయన కృప, ఆయన సమాధానము కూడి ఉన్న మీ అందరికీ కూడా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. నన్ను భక్తులను ఈనాడును కృపతోను, నన్ను భక్తులను ఈనాడును కృపతోను నిలమనించుము మా పాపరాసులను మాపివేయు దేవా, నిలమనించుము మా పాపరాసులను మాపివేయు దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వింటున్న ఈ వాక్య భాగము మంచి సమరయుడు కథ. బహుశా ఇది సండే స్కూలు కాలం నుంచి చాలాసార్లు బహుగా మనము వింటున్న కథ. ఈ కథ మరి చాలా వరకు చాలాసార్లు మనం విన్న వాక్యమే. విన్న వాక్యమైనప్పటికీ కూడా మరి దేవుడి యొక్క వాక్యము గనక ఎప్పుడు అది కొత్తగానే ఉంటుంది అనే ఉద్దేశము కలిగి ఈ దినము మరి అందరూ కూడా మరి గృహముల దగ్గర మరి కూడుకొని ఉన్న విధానాన్ని బట్టి మరి వాక్యం మనకు చాలా సహకారంగా ఉంటుంది అనే ఆలోచన కలిగి మరి వర్తమానం మరి మీ దగ్గరికి తేవడం జరుగుతుంది గనక ఈ కథ ఒక చిన్న కథ రూపంలో మనకి ఇక్కడ ఈ వాక్య గ్రంథములో రాసి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది కథ కాదు, ఒక యథార్థమైన సంఘటన. ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర, మానవుని యొక్క జీవిత చరిత్ర కూడా ఈ కథలోనే కనబడుతూ ఉంది కనుక ఈ కథ మనం ఆలోచనలో వెళ్ళినట్లయితే పాత నిబంధన గ్రంథము నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఎన్ని విధములుగా ఎంతమంది రాసించారో ఆ మాటలన్నీ కూడా ప్రభువు ఈ కథలోనే ఈ ఉపమానములో చూపించినట్టుగా మనం చూడవచ్చు. లూకా రాసిన 27 ఉపమానాలు ఉన్నాయి. లూకా సువార్తలో 27 ఉపమానాలలో ఇది 21వ ఉపమానం. ఇది లూకా రాసిన ఉపమానములలో 2 ఉపమానాలు మాత్రము చాలా మరి గొప్పగా ఆధ్యాత్మికంగా మనకు వాడబడుతూ ఎక్కువ సార్లు వాడబడుతున్న ఉపమానాలు 2. అదేమిటండి అంటే, ఒకటి తప్పిపోయిన కుమారుని కథ, 2 ఈ మంచి సమరయుని కథ. ఈ 2 కూడా బాల్యము నుండి నేర్చుకుంటుంటాం, సండే స్కూల్ కాలం నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇది చిన్న కథైనా అంటే చిన్న కథ అయితే మీకు కాదండి. ఇది చరిత్ర, చాలా పెద్ద చరిత్ర ఉన్న కథ ఇది. ఇక్కడ గమనించాలి, ముందుగా ఈ కథ ప్రారంభము అసలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్న ప్రశ్న వేసుకుందాం. అసలు ఎవరికి చెప్తున్నాడు ఈ కథ?
ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ఆలోచనలు వెళితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మంచి సమరయునిక కథ లేక సమరయుడి కథ, ఆ కథ ప్రారంభం చేయడానికి ప్రభు వారికి ఎదురైన ప్రశ్నలు 2 రకముల ప్రశ్నలు ఎదురైనాయి. ఆ 2 రకముల ప్రశ్నలు వేయడానికి వచ్చినాక ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 2 ప్రాముఖ్యమైన అంశములు వేస్తున్న ఒక వ్యక్తిని అక్కడ చూపిస్తూ, ఆ వ్యక్తి ఎవరై ఉన్నాడు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు అని స్పష్టంగా అక్కడ రాయబడినట్టుగా మనం గమనించవచ్చండి. ఈ 10వ అధ్యాయములో 25వ వచనం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. చూడండి, ఇక్కడ గమనించండి. ప్రశ్న వేస్తున్న సందర్భంలోనే ఏం కనబడుతుందంటే ప్రభువుని శోధించడానికి వేసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రభువు మరి ఏ విధముగా సమాధానం చెప్పారు అని కూడా మనం చూస్తున్నప్పుడు, ప్రభువు కూడా ఒక ప్రశ్న వేశారు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు అంటే, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది అని అడిగారు. అతను వేసిన ప్రశ్నకు ప్రభు ఎదురు ప్రశ్న వేసి ఆ ప్రశ్నలోనే ప్రశ్నకు సమాధానం చూపిస్తున్నాడు ప్రభు. ఆ ప్రశ్నలోనే అంటే ప్రశ్న వేసిన వ్యక్తికి ఆ ప్రశ్నకు సమాధానం కూడా తెలుసు అన్న ప్రభు యొక్క ఉద్దేశం. కనుక చాలా మంది తెలిసి ప్రశ్నిస్తారు. తెలియకుండా దేవుడి గురించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ తెలిసి కొన్నిసార్లు ప్రశ్న వేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని శోధించడానికి, అవమానపరచడానికి, ఎగతాళి చేయడానికి ప్రయత్నము చేయడం. సరే, ఇక్కడ కథలో మనం చూస్తున్నప్పుడు ప్రభు అతనికి ప్రశ్న వేశారు. ధర్మశాస్త్రం అంతేమి రాయబడి ఉన్నది అని అడిగినప్పుడు అతడు ఇచ్చిన సమాధానం కూడా కనబడుతుంది. ఇది ఆరాధనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది అతడు చెప్పిన సమాధానములో దేవుని గురించి లేకపోతే ధర్మశాస్త్రములో విలువైన మాట. అది ధర్మశాస్త్రం అంతటికి దేవుని ఆరాధనకును విలువైన మాట ఆయన చెప్తున్నాడు. ఏమని రాయబడి ఉంది అంటే, ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు. మళ్ళా 2వ మాట చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఇది ఆయన చెప్పిన మాట. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రోపదేశకుడికి ఏమి తెలుసు అంటే దేవుణ్ణి ఆరాధన చేయడమో తెలుసు. దేవుణ్ణి ఆరాధన చేయడమో తెలిసిన ఆ వ్యక్తికి మరి నిత్య జీవానికి వారసుడు అవ్వడం ఏంటో తెలీదా? ధర్మశాస్త్ర ఉపదేశాలు చేస్తున్న వారికి పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో తెలియదా? బహుశా తెలియదేమో, తెలియదని కనబడుతుంది ఇక్కడ. 2వది మనం ప్రశ్న అక్కడ చూసినట్లయితే 2వ ప్రశ్న కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రభు అడుగుతున్నాడు. 29వ వచనం మనం గమనించినట్లయితే, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చెయ్యము, అప్పుడు జీవించదవని చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొన గోరి వచ్చిన ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన ప్రభు దగ్గర కనపరుచుకోవాలనుకున్నాడు. అంటే ప్రభుకి ఏం తెలియదు, మన ప్రభు యేసుక్రీస్తు వారికి ఏమీ తెలియదు అనుకొని మరొక ప్రశ్న వేస్తూ తానొక నీతిమంతుడనని ప్రభు చేత అనిపించుకోవాలి అనుకొని మరొక ప్రశ్న వేస్తున్న మాట ఏమిటయ్యా అని చూస్తున్నట్టయితే, అవును గాని నువ్వు ఇందాకటి చెప్పావు కదా, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలని. అసలు పొరుగువాడెవరు అని యేసుని అడగడం మొదలుపెట్టాడు. మొదటి దానికి చెప్పిన దానికి ప్రభు చాలా సబబుగా వాక్యం చెప్పి పంపించారు, కానీ ఆయనకు వచ్చి 2వ ప్రశ్నకు మాత్రము
అది అంత తేలికైన ప్రశ్న కాదు. పొరుగువాడెవరు అన్న మాట గమనించడానికి ప్రభు స్పష్టంగా ఇప్పుడు ఒక కథ మొదలు పెట్టుకున్నాడు పొరుగువాడు గురించి చెప్పడానికి. కనుక ఈ కథ మనం గమనించుకోగలిగినట్లయితే ఈ కథలో ప్రభువు 2 ఊర్ల పేర్లు చెప్తున్నాడు. ఆ 2 ఊర్లకు, ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేసిన ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. 3వది, ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కబడ్డాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 4వది, ఆ వ్యక్తి ఆ రక్తం మడుగులలో పడి ఉంటుండగా అటువైపు నుంచి ఒక యాజకుడు వెళ్ళిపోతున్నాడని, ఒక లేవీడు కూడా వెళ్ళిపోతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఊరి పేర్లు, ప్రయాణం చేస్తున్న వ్యక్తి గురించి, 3వది దొంగ గురించి, 4వది యాజకుడి గురించి, 5వది లేవీడి గురించి, 6వది ఆ కథలో ఉన్న సమరయుడి గురించి, 7వది అతడు చేసిన సహాయం గురించి. ఈ 7 రకముల విశేషములు ప్రశ్న వేసిన వ్యక్తికి ప్రభు చెప్తున్నాడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి, ప్రశ్న వేసిన వ్యక్తి సాధారణమైన వాడు కాదు. అలాగే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్న వ్యక్తి కూడా సాధారణమైన వాడు కాదు. ప్రశ్న వేసిన వ్యక్తి ఏమో ధర్మశాస్త్రోపదేశకుడు అయితే, ప్రశ్న విని జవాబు చెప్పవలసిన ఆయన ఎవరండి అంటే ధర్మశాస్త్రమును రచించినట్టుగా మోషే గారికి తెలియపరిచినగా దేవదేవుడే. దేవదేవుడు ఎదురుగా కనపడుతూ నరవతారిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగానికి వెళ్ళబోయే ముందు నా మాట బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన ఎదుట ఉన్న వ్యక్తిని ఎప్పుడు కూడా తక్కువగా చూడబాకండి. మన సంఘములో కానీ, సమాజములోనే కానీ, మన బంధువుల్లోనే కానీ, మన స్నేహితుల్లోనే కానీ ఎవరిని కూడా తక్కువ ఆలోచన, తక్కువ చూపుతూ చూడబాకండి. దైవజనులు అందుకని మనకు నేర్పిస్తున్నారు, ఏ వ్యక్తిని కూడా మీరు దూషించరాదు, దేశించరాదు అన్నారు. నిన్ను వల్లి నీ పొరుగువాడిని ప్రేమించడము అనే మాట ఎంత చక్కగా కనబడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచనలు వెళదాం. కనుక ఈ కథ మరి చిన్న కథ ఏమీ కాదనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద కథ. ఇది టీవీ వాక్యములో కానీ, లేకపోతే చిన్న చిన్న ప్రార్థనా కూడికలో చెప్పుకునేంత సాధారణమైన వాక్యం అయితే కాదు. కానీ మరి దీన్ని సేవకులైన వారు ఏం చేస్తారయ్యా అంటే కుదించి 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 ఏవో ఒక 4 మాటలతో ఈ మంచి సమ్మరుడి యొక్క కథ చెప్పి ముగిస్తాం. ఒకవేళ చదువుకున్న వారు ఎవరైనా ఉంటే, చదువుకున్నవారు అంటే SSL చదువుతున్నవారు, మెట్రికులేషన్ చదువుతున్న వారికైతే ఇప్పుడైతే బహుశా ఆ మెట్రికులేషన్ లేదనుకుంటా. ఇప్పుడు ఒకప్పుడు ఉండేదేమో. ఆ మెట్రిక్ అనే వాళ్ళ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మరి ఈ కథని అందులో పొందుపరిచినట్టుగా చూడవచ్చు. అంటే బయట కాలేజీ, యూనివర్సిటీలు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక కథని మరి ఆ ఇంగ్లీషు పాఠములలో కూడా పొందుపరిచినట్టుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఈ కథ ఎంత ప్రాముఖ్యమైందో, ఈ కథ యొక్క సారాంశములు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవముగా ఇది చాలా అద్భుతమైన ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనకైతే ఆ ప్రశ్నలో ఎన్నో ఆశీర్వాదములు ఇమిడి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కానీ ప్రభువుని ప్రశ్న వేసిన ఆ వ్యక్తి ఆలోచనలో మాత్రము, అతని దృష్టిలో మాత్రము అంత గొప్ప ఆలోచనలు ఏమీ లేవు. ప్రభుకి ప్రశ్న అయితే వేశాడు కానీ, పొరుగువాడు ఎవరు అని అడగడము చాలా సాధారణంగా అడిగిస్తాడు కానీ, లేకపోతే నిత్య జీవానికి వెళ్ళాలి, నేనేం చేయాలి అని అడిగాడు కానీ, ఆ వ్యక్తిలో నిజంగా తెలుసుకోవాలని ఆలోచన లేదండి. ఇలాంటి వాళ్ళు సంఘంలో కూడా మరి సేవకులకు అక్కడక్కడ ఎదురవుతూ ఉంటారు. అయ్యగారి విషయం ఏంటంటే అని అడుగుతారు, చెప్తాం, మర్చిపోతారు. అంటే మనసు పూర్తిగా అది తెలుసుకోవాలి అన్న ఒక ప్రశ్న వాళ్ళ దగ్గర కాదు. అది
మనస్ఫూర్తిగా ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వారికి ఈ వాక్యం యొక్క వివరము చాలా అర్థం వస్తుందండి. ఇంకా చెప్పాలి అంటే ముందుగా చెప్పినట్లుగా ఈ మంచి సమ్మరుడి యొక్క కథ గురించి బైబిల్ గ్రంథములో ఒక గంప అందం, ఒక గంప నిండా మరి ఎలాగైతే వేస్తే దాన్ని నిండిపోతాయో, ఒక గంప నిండిపోయినన్ని రెఫరెన్సులు ఈ కథకు సంబంధించినవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకే ఇది చిన్న కథ కాదు అని ముందుగానే తెలియజేశాను. ఈ మంచి సమ్మరుడి కథ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర పండితుడికి మన ప్రభువైన యేసు క్రీస్తుకి మధ్యలో వచ్చినక ఒక డిబేట్ అనుకోవచ్చు దాన్ని. వాళ్ళిద్దరు కూడా ఒక డిబేట్ చేసుకున్నట్టుగా ఆలోచనలు కలిగి ఇది ఏంటి అని ఒక ప్రశ్నలకు వేసుకుంటున్న సందర్భం. మరి కూర్చున్న వారు మీరు కూడా మీకు ఖాళీ ఉన్న సమయం ఈ వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా, అంటే వచ్చినాన్ని చాలా నెమ్మదిగా మీరు కూడా చదువుకోగలిగితే దీనికి ఒక గొప్ప విశేషాలు మనకు కనబడుతుంటాయి. ముందుగా లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనాన్ని ముందుగా చదువుదాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. చాలు, ఇక్కడ బాగా గమనిస్తే ఈ లూకా ప్రతి విషయమును కూడా ఒక ప్రత్యేక రాస్తూ ఉన్నాడు. సమరయులక మార్గములో ప్రభు ఏ విధంగా ప్రవేశించాడో ఆ సమరయులక మార్గమును గురించి రాపిస్తూ తానే ఒక సమరయుడిగా ఇక్కడ పేరు తెచ్చుకున్నాడు కనుక ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచనలుగా మనం వెళ్దాం. అలాగనే లూకాసు వార్తలో 18వ అధ్యాయములో 14వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. గమనించండి, ఇది పరిసయ్యుడుకును ఒక సమరయుడుకును వారి యొక్క ప్రార్థన విధానములకు ఉన్న వ్యత్యాసములు ప్రభు చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ సమరయుడు కథలో మనము సమరయుల యొక్క స్థితిని కూడా మన ఆలోచనలో వెళ్ళవలసిన అవసరం ఉంటుందండి. కనుక ప్రియమైన దేవుని మన ఈ ప్రశ్నలు మనం ఇలా వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఈ కథ చదువుతూ ఉంటున్న ఆ సందర్భాలలో ఒక ఆసక్తికరమైన విషయము మనం గమనించాలి. ఒక ధర్మశాస్త్ర పండితుడు అడిగిన ప్రశ్నకు ప్రభువు అసలు జవాబు ఇవ్వలేదనుకోవాలి ఇక్కడ. అయితే ప్రభువు జవాబు ఇవ్వకుండా ఎందుకున్నాడండి అనే ఆలోచన కాదు, కానీ అతడి మనసు మార్చడానికి ప్రభు ఒక కథని ఇక్కడ పొందుపరిచేట్టుగా మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ప్రభు ఇచ్చిన జవాబు సారాంశం ఏమిటయ్యా అంటే నీ పొరుగువాడు ఎవరు అన్నది కథ. ఈ పొరుగువాడు ఎవరు అనేది సమస్యమే కాదు, కానీ నీవు నీ పొరుగువాడివేనా అన్నది ఇక్కడ విషయం. నీవు నీ పొరుగువాడివేనా? బహుశా నా మాట మీకు అర్థం అవడానికి చాలా స్పష్టంగా గమనించవలసిన అవసరం వస్తుంది. నీ ఎదుటి వ్యక్తికి నీవు ఎలా కనబడుతున్నావు అన్నది ప్రశ్న వేసుకోండి ముందు. అతడు నువ్వు కాదండి, నీ ఎదుటి వ్యక్తికి నువ్వు ఎలా కనబడుతున్నావు. వీరిలో పొరుగువాడు ఎవరు అని ప్రభు అన్నాడు కదా. అందుకని అసలు నీవు నీ ఎదుటి వాడికి పొరుగువాడివేనంటే నీవు నీ ఎదుటి వ్యక్తికి సహాయము చేసేవాడివేనా, నీవు సహాయము చేసేవాడివేనా అనే ఆలోచన మనము ఆలోచన చేసుకుందాం. ఎవరికి సహాయం చేయాలి అంటే ఆ కథాభావంలో చూపిస్తున్నప్పుడు దెబ్బతిన్న ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. అక్కడ దెబ్బతిన్న ఒక వ్యక్తికి పొరుగువాడు ఎవరు అంటే సమరయుడు అని స్పష్టంగా చూపించాడండి. యాజకుడు పొరుగువాడు కాదు, లేవీడు పొరుగువాడు కాదని చూపించాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. ముందుగానే మీకు 7 ప్రధాన విషయాలు నేర్పించా. 7 గురించి మనము నేర్చుకుంటేనే కానీ కథ ఏంటో మనకు అర్థం కాదు. కనుక ఈ ఒక్కసారితో
ఈ వాక్యాన్ని మనము అంత పరిపూర్ణం కూడా మనం చేయలేం. కానీ కొంత దీన్ని క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పొరుగువాడి దగ్గరికి వెళ్ళినాక ఈ సమరయుడు అనే వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన పనులు ఏమేం చేశాడండి అని అక్కడ చూసినట్లయితే మనము అతడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన గాయాలు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకూలి వాడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అలాగే అతనిగా బాగోగులు చూశాడు, ఇంకను తన దగ్గర ఉన్నది ఖర్చు పెట్టాడు. ఈ విధంగా మనం చూస్తుంటున్నప్పుడు ఏ విధముగా మనం ఈ కథని జాగ్రత్తగా ధ్యానం చేసుకోగలుగుతాము అంటే, ధర్మశాస్త్ర పండితుడిగా కనబడుతున్న ఆ వ్యక్తికి ప్రభు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో, ఈరోజు నీ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నేను ఇదే ప్రశ్న వేస్తున్నాను. మీ సంఘములో కానీ, మీ కుటుంబ సభ్యులలో కానీ, మీ స్నేహితులలో కానీ, నీ బంధువుల్లోనే కానీ అతనికి పొరుగువాడిగా నువ్వు ఉంటున్నావా? అంటే అతన్ని ప్రేమించగలిగిన వాడిగా ఉంటున్నావా? లేక అతనికి సహాయము చేయగలిగిన వాడిగా ఉంటున్నావా? ఈరోజు చూడండి, మనమున్న ఈ కరోనా వ్యాధి కాలంలో ఉన్నాం కదా. ఈ కరోనా వ్యాధి కరువు కాల వ్యాధి. ఈ కరువు కాల వ్యాధిలో ఎంతమంది తమ ధనమును వెచ్చించి నిరుపేదలైన వారికి సహాయం చేస్తున్నారు. కూరగాయలు పంచేవారు కూరగాయలు పంచుతున్నారు, బియ్యం ఇచ్చేవారు బియ్యం ఇస్తున్నారు, అలాగే వండి తీసుకొని ఇచ్చేవారు వంటలు వండి అయివిస్తూ ఉన్నారు. కానీ పుచ్చుకుంటున్న వారు ఎలా ఉన్నారు, ఇచ్చేవారు ఎలా ఉన్నారు? కొంతమంది కేవలము తమ యొక్క ఫోటోల కోసము ఇచ్చేవారు కొద్దిమంది ఉన్నారు. ఇచ్చేది ఎంత కొంచెం ఇచ్చినా కానీ ఫోటోలు తీసుకోవడానికి కొంతమంది చూస్తున్నారు. కానీ కొంతమంది నిజంగా ఆకలితో ఉన్నవారు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అని చూసి, దేవుడు కృపను బట్టి మరి మీకు నాకు మంచి గృహాలు ఉన్నాయి, అలాగనే వండుకోవడానికి ఏదో కొద్ది గొప్ప బియ్యము మన దగ్గర ఉంటున్నాయి. కానీ దారిలో ఉన్నవారు, నిరుపేదలైన వారు, అడుక్కుంటున్న వారు, బీదలు, దరిద్రులు, మరి వారి పరిస్థితి ఏంటి? వారికి సహాయం ఎవరు చేస్తున్నారు? వారికి నీవు పొరుగువాడిగా ఉన్నావా? అలాంటి కథ ఈ ప్రశ్నలు మనం వేసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కథలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, బైబిల్ చదువుతున్న వారితో చెప్తున్నాను నేను. బైబిల్ చదువుతున్న వారిలో ఈ కథలో ఈ 5, 6, 7, 8 వచనాలలో చెయ్యండి, చెయ్యము అని ఎన్నిసార్లు ఉందో ఒకసారి చదువుకోండి. చెయ్యండి, చెయ్యము, నీవును అలాగే చెయ్యము అని ఎన్నిసార్లు ఉందో ఒకసారి ప్రశ్న వేసుకుంటూ ఇది చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఈ మంచి సమరయుడి యొక్క కథ, ఆ వృత్తాంతాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇలా మొదలుపెట్టారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళిపోవచ్చున్నాడు అని రాశారండి. అంటే దిగి వెళ్ళిపోవడము అనే ప్రశ్న ఏంటండి అని మనం ఆలోచన చేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డారా, సహాయం చేసిన వ్యక్తి అయితే సమరయుడు కానీ పడిపోయిన వ్యక్తి మాత్రం సమరయుడు కాదు. అంటే పడిపోయిన వ్యక్తి గొప్ప స్థితి కలిగిన వాడు, లేవనెత్తిన వ్యక్తి సమరయుడు అనగా తృణీకరించబడినవాడు అని అర్థం. కనుక ఈ కథ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసేటప్పుడు మనకేమర్థం ఇస్తుంది అంటే, మనము అనగా మానవుడు దేవుని యొక్క గుణగణములతో జన్మించినవాడు, దేవుడి యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపములో కలిగినవాడు. ఇంతటి ఆధ్యాత్మికమైన స్థితుల్లో ఉన్నట్టుగా వ్యక్తి, ఉన్నతమైన అంతస్తులో ఉన్న వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు, అంటే దిగజారిపోతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధుడిగా ఉంటున్న వ్యక్తి పాపిగా మారిపోతున్నాడు అన్న విషయాన్ని కథ నేర్పిస్తుందండి. అయితే ఎవరి గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది అంటే, మనం ఇంచుమించు బైబిల్ గ్రంథంలో
గొప్ప స్థితుల్లో ఉన్నడక ఒక వ్యక్తిని మనకు బాగా తెలిసిన కథ కనుక ఆ తెలిసిన కథని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పేరు దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దావీదు గారి యొక్క మనసును చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఒక సమయం కనబడుతుంది, అది యుద్ధ సమయము. రాజులైన వారందరూ కూడా యుద్ధానికి వెళుతున్నారు. సైన్యాధిపతులందరూ కూడా యుద్ధానికి వెళుతున్నారు. యుద్ధము జరుగుతున్న సందర్భాలు చూస్తున్నప్పుడు ఈయన మాత్రము తన మిద్దె మీద ఉండి తను పండుకొని మధ్యాహ్న కాల సమయంలో లేచి ఆ సమయంలో మిద్దె మీదకి వెళ్ళి ఆ మిద్దె మీద అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడంట. పచ్చార్లు కొడుతున్నాడు అనొచ్చేమో. పచ్చార్లు కొడుతున్నట్టుగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడుగా వేస్ట్గా తిరుగుతున్నాడు. వేస్ట్గా తిరుగుతున్న ఆ సందర్భములలో ఒక దూరములో ఒక అందమైన ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉన్నట్లుగా ఆ స్నానం చేసిన ఆ స్త్రీ మీద ఈ దూరపు చూపు చూచి ఆమె మీద మోహించి ఆమెను దగ్గరికి తెచ్చుకొని ఆమెతో శయనించి ఆమె గర్భవతి అయిన తర్వాత యుద్ధ రంగంలో ఉన్న ఆమె భర్తను పిలిపించి ఆ భర్తను తన ఇంటికి పిలిపించుకొని ఒక సాధారణమైన ఒక వ్యక్తిని ఒక మహారాజు తన ఇంటికి పిలిపించుకొని అతనితో చాలా సరదాగా సంభాషిస్తున్నాడు. సమయము సరదాగా సంభాషించే సమయమా? కబుర్లాడే సమయమా? లేకపోతే విందులు చేసుకునే సమయం అది? కానీ దావీదు మహారాజు ఎంత దిగజారిపోతున్నాడు అని ప్రశ్న వేసుకుంటున్నామండి. దావీదు మహారాజు ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది. ఆయన దేవుని కీర్తించడము బాల్యం నుండి అలవాటు అయ్యింది. ఆయనకి బాల్యంలో ఉంటాడు కానీ దేవుణ్ణి ఎత్తి చూపించగలిగిన వాడు, గొలియాతును చంపగలిగిన వాడు. అలాంటి అంతస్తు కలిగిన దావీదు గారు ఎంత దిగజారిపోతున్నాడో ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. అనగా పాపము మానవుణ్ణి ఎంతగా దిగజార్చేస్తుంది అన్న విషయం చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి, యెరూషలేములో నుండి యెరికో అని జ్ఞాపకం చేస్తే ఒక ఉన్నతమైన స్థాయిలో నుండి దిగజారిపోయిన స్థాయిలోనికి దిగజారిపోతున్న ఒక వ్యక్తిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కూర్చున్న వారైన మీరందరికీ కూడా, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు గురించి తెలుసు, దేవాలయం గురించి తెలుసు, ఆరాధన గురించి తెలుసు, బైబుల్ గురించి తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఆదివారం చర్చికి వెళ్ళడం అంటే ఎంత నిర్లక్ష్యమో. ఈరోజు మందిరాలు లేవు కదా. మందిరాలు లేని సమయంలో చర్చికి వెళ్ళి అలవాటున ప్రతి ఒక్కరు కూడా మీలాగనే కూర్చుంటారా, మీలాగే కూర్చున్నారా అని ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మందిరం లేదు కదా, మనమే ఇంట్లో ప్రార్థన చేసుకుందాము, మనమే పశ్చాత్తాప పడదాము, మనమే కన్నీరు కారుద్దాము అని ఎంతమందికి ఆలోచన ఉంది? ఆదివారాన్ని కూడా ఈ కరోనా వ్యాధి వలన చాలా సాధారణంగా చూసుకుంటూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దిగజారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోక సంభాషణలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డారా, దీన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పుడు దావీదు గారు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, ఆ ఊరియాను అనే వ్యక్తిని పిలిపించి అతనితో సంభాషణలు చేసి సంభాషణలు ముగించిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో శయనించు. రాజుగారు ఇచ్చే సలహా కాదు అది. అవతల యుద్ధం జరుగుతుంటే ఇలాంటి సలహా ఇవ్వవలసిన స్థితి కాదు. కానీ దావీదు మహారాజు అంటే తన తప్పులు బయటపడకుండా ఉండడానికి అవతల వ్యక్తిని పాపములో పడేసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ అతడు చిన్నవాడైనప్పటికీ, ఒక చిన్న యుద్ధ వీరుడు అయినప్పటికీ కూడా అతనిలో ఉన్న ఒక మంచి స్థితిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ అతను పనికి ఒప్పుకోకుండా, తన ఇంటికి వెళ్లకుండా, తన భార్య దగ్గరికి వెళ్లకుండా పశ్చాత్తాపము కలిగి కన్నీటితో ఉంటున్నప్పుడు దావీదు తన ప్లాను నెరవేరలేదనుకొని దావీదు గారు ఒక లెటర్ రాస్తూ ఊరియా చేతిగా ఆ లెటర్ ఇచ్చి, ఇది తీసుకెళ్ళి నువ్వు యోవాబుకి అప్పగించు. ఆ యోవాబు ఆ లెటర్ చూసి, ఈ లెటర్ ఎవరైతే తీసుకొచ్చాడో ఆ వ్యక్తిని నువ్వు చంపేసి, అలాగే యుద్ధ రంగంలో ఆయన్నే ముందు పెట్టు, అతడు చనిపోవాలి. బా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తప్పుని
కప్పిపెట్టుకోవడానికి ఎన్ని రకములుగా పొరపాట్లు చేయవలసి వస్తుందో చూసారా? దేవుడి దగ్గర మనం ఒక తప్పు కప్పిపెట్టుకోవాలంటే మన దగ్గర మన వంటి వారు, మనలాంటి స్నేహితుల మధ్యలో, మన బంధువుల మధ్యలో ఒక తప్పుని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని రకములుగా మాటలు మనము చేయాల్సి వస్తుందో చూస్తున్నారా? అందుకే దావీదు ఎంత దిగజారిపోయాడు అని జ్ఞాపకం చేసుకుంటూ, అయితే ఇక్కడ గమనించండి, ఈ కథ అంతా కూడా చాలా చక్కగా జరిగిపోతూ ఉంది. ఎక్కడ పని అక్కడ జరిగిపోతుంది. ఊరియా వెళ్ళాడు, చనిపోయాడు. దావీదు ఊరియా భార్యను పిలిపించుకున్నాడు. ఆమె వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కుమారుడు పుట్టాడు. కాలం అంతా బాగానే గడిచిపోయిందండి. ఇప్పుడు దావీదు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చేసిన పాపాలు ఎవరు చూడలేదు, నన్నెవరు కూడా నిలదీయగలిగిన వారు ఎవరు లేరు. ఇది వాని యొక్క ఉద్దేశం. తన భక్తిలో దిగజారిపోయిన, లోకములో దిగజారిపోయిన, పాపములో దిగజారిపోయినా కానీ దావీదు గారి ఉద్దేశం ఎలాగుంది ఏంటంటే, మంచి కీర్తనానీయుడు కదా, మంచి కీర్తనలు పాడాడు కదా, భక్తిపరుడే కదా, అయినా కానీ తనను ఎవరూ గ్రహించలేదు అని అనుకుంటున్నాడు అంతే. ఇలాంటి ఉద్దేశాలు కలిగిన ఈ వ్యక్తిని దేవదేవుడు మాత్రము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడండి. పరలోకమందునగా దేవుడు దీని అంతటి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ దావీదు దిగజారిపోయిన ఆ స్థితిలో నుండి దావీదును ఏ విధంగా తిరిగి రక్షించాలి, ఏ విధంగా రక్షించుకోవాలని దావీదు దగ్గరికి ఒక ప్రవక్తని పంపించారు. యాజకుడు, దేవుని పరిచయం చేసేవాడు, ప్రవచనాలు చెప్పగలిగినవాడు. అతన్ని పంపించి నాతాననిక ప్రవక్తని పంపించి, ఆ నాతాననిక ప్రవక్త దావీదు గారితో మాట్లాడుతున్నాడు. ఈ కథ కూడా మళ్ళీ మీరు జాగ్రత్తగా వినాలి. ఈ కథలో కూడా మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అతనితో చెప్తున్నాడు, మహారాజా నీకు కథ చెప్పాలనుకున్నాను అన్నాడు. అయ్యా చెప్పండి, మీరు ప్రవక్తలు కదా, యాజకులు కదా, ఉపమానాలు చాలా చెప్తుంటారు కదా, ఉదాహరణ చాలా చెప్తారు కదా, చెప్పండి అన్నారు. నాతాను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారయ్యా. వారిలో ఒకడు సంపన్నుడు, మరి ఒకడు కడు పేదవాడు. సంపన్నుడు విస్తారముగా పశు సంపద కలిగిన వాడు. పేదవాడి దగ్గర మాత్రం ఒక గొర్రె పిల్లే ఉంది, అది కూడా ఆడ గొర్రె పిల్ల మాత్రమే ఉంది. అది తప్ప వాడి దగ్గర మరి ఏమీ లేదయ్యా. దానిని వాడు చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక రోజున దారిని పోయే ఒక వ్యక్తి ఆ ధనవంతుడి ఇంటికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు తన దగ్గర ఇంత పశు సంపద ఉన్నప్పటికీ, గొర్రె సంపద ఉన్నప్పటికీ కూడా ఆ పేదవాడి దగ్గర ఉన్న ఆ ఒక్క గొర్రెని మాత్రమే తీసుకొచ్చి అది చంపి దానితో ఆ వచ్చిన స్నేహితుడికి భోజనం ఏర్పాటు చేశాడయ్యా అని కథ దావీదు గారికి చెప్పగానే, ఏమండి, దావీదు గారికి చాలా కోపం వచ్చిందంట. ఎంత తప్పు చేశాడు, ఎంత గొప్ప ధనవంతుడైనా కానీ అలాంటి తప్పు చేయకూడదు కదా. అయితే ఈ తప్పుకు శిక్ష నేను చెప్తున్నాను వినండి అన్నాడు. శిక్ష కూడా దావీదు మహారాజు నేను చెప్తున్నాడు. ఏమనంటే, అతడి దగ్గర ఒకటి తీసుకుంటే దానికి 4 గొర్రెలను ఇచ్చేయాలి. రెండవది, అతడికి మరణ శిక్ష వేసేయాలన్నాడు. అంతే. తీర్పు కూడా దావీదు గారే చెప్పేశారు. ఆ తీర్పు విన్న నాతాన్ అంటున్నాడు, అయితే ఆ ధనవంతుడు చంపిన పేదవాడి ఒక గొర్రె పిల్లను తీసుకున్నవాడు నీవేనయ్యా అన్నాడు. నీవేనయ్యా, ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు మహారాజు తన తాను సరిదిద్దుకున్న విధానము మనకు కథ బాగా తెలుసు. అయితే ఈ కథ మనకి ఏంటిది, ఈ కథకి దీనికి సంబంధం ఎలా చూపిస్తున్నామంటే, కిందకి దిగుట అనే మాట చూపిస్తున్నారు ఇక్కడ. మనం ఇక్కడ కథలో చూస్తున్నప్పుడు మొట్టమొదటి కిందకి దిగుట, దిగిపోతున్నాడు. మరలా ఒకసారి మనము లూకా సువార్త
10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు నేర్పిస్తున్నాడు, ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణంకు వెళ్ళిపోతున్నాడు అని రాశారు కదా. అంటే క్రిందకి దిగిపోవడము అంటే మానవుడు పాపములో పడిపోవడం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. బాగా గమనించని ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పరిశుద్ధమైన స్థితిలో ఉండవలసిన వాడు, పరిశుద్ధమైన అంతస్తులో ఉండవలసిన వాడు దిగజారిపోయాడు, దిగిపోయాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. ప్రియమైన దేవుని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవారైరి, మేలు చేయువాడును లేడు, ఒక్కడైనను లేడు. అంటే ఎంతగా మానవులు దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. మరొక మాట చదువుకుందాము. కీర్తన గ్రంథము 14వ కీర్తన 2-3 వచనాలు కూడా చదువుకుందామండి. ముందుగా జ్ఞాపకం చేస్తాను కదా, ఈ కథకి చాలా రిఫరెన్స్లు అండి, చాలా రిఫరెన్స్లు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అర్థం అవ్వడానికి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మేలు చేయవారును లేరు, ఒక్కడైనా లేడన్నారు. ఇప్పుడు మనమున్న సందర్భం జ్ఞాపకం చేసుకుందామండి. కరోనా వ్యాధి, ఈ వ్యాధి వలన ఈ వ్యాధి ఇంకెవరికి రాకూడదని కుటుంబాలు విడిచిపెట్టి, భార్య విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు రోడ్డు మీద నిలబడ్డారు. అలాగే చాలా మంది డాక్టర్లు వారి హాస్పిటల్లో వారు ఉండిపోతున్నారు. ఎంతగా వారు ప్రయాసపడుతున్నారు. ఏ సమయంలో ఈ కరోనా వ్యాధి వాళ్ళు వస్తారేమో, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అనే ఉద్దేశము డాక్టర్ గారిది. ఈ వ్యాధి మరి ఎవరికి సోకకుండా ఉండాలి అని ఉద్దేశము పోలీస్ ఆఫీసర్ది. వాళ్ళు ఎంత మేలు చేయడానికి ఇష్టపడుతుంటే ఎంతమంది ఈ మాటకు లోబడి వారి వారి గృహాల్లో ఉంటున్నవారు, లాక్డౌన్ చేసుకున్నవారు, అంటే స్వయ గృహ బంధం, వారిగానే స్వయముగానే బందీ చేసుకోవాలి. అలా చేసుకోకుండా విచ్చలవిడిగా తిరిగాం. ఈ రోగం ఎంతగా స్ప్రెడ్ అయిపోవడానికి కారణం ఏమిటంటే, ఎవడికో రోగం వచ్చింది నాకు కాదు కదా అనుకొని వాడు విచ్చలవిడిగా తిరగడం, వాడికి అంటుకోవడం, వాడికి అంటుకున్నందువల్ల అది 10 మందికి అంటుకోవడం. చాలా జాగ్రత్తగా చూస్తుంటే ఒక్కరికి అంటుకున్న ఈ పాపం అనే రోగము ఈ రోజు నీ ప్రపంచం మొత్తం వ్యాపించిపోయిందండి. అందుకనే ఈ విషయంలో రెండో మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, యెరికో పట్టణం అండి. ఆ క్రిందకి దిగిపోతున్నాడు. ఎక్కడ దిగిపోతున్నాడు అంటే యెరికో పట్టణం దిగిపోతున్నాడు. యెరికో అనగా శాపగ్రస్తమైన స్థలం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపోవడం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనిస్తుంటున్నప్పుడు ఆ స్థలానికి ఎవరు వెళ్ళొద్దని దేవుడు ముందుగానే తెలియజేశాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నప్పుడు, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఈ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పట్టణము ఎంత శపించబడిందో చూసినట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 26వ వచనం చూస్తున్నప్పుడు, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించు, ఎవ్వడును యెరికో పట్టణమును కట్టించబూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవబెట్టనెత్తగా వాడి కనిష్ఠుడు కుమారుడు చచ్చును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ
ప్రాంతము శపించబడి అని చెప్పబోతున్నప్పుడు యెరూషలేములో ఉండేవారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణము కదా, అక్కడ ప్రభువారు జన్మించారు కదా, అది ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్న స్థలం కదా, అదంతా కూడా యూదులకు ఇవ్వబడిన స్థలం. అంటే ఒక ఆశీర్వదించబడిన స్థలమును విడిచి శాపగ్రస్తమైన స్థలములకు దిగజారిపోవడము. ఈరోజు వాక్యం వింటున్న వారిలో మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఎన్ని ఆదివారాలు మీరు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి లోకములో లోకానుసారంగా తిరిగారు? ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుడెవరో తెలుసుకున్న తర్వాత లోకముల కార్యాలు, పెళ్ళిళ్ళకి, పేరంటములకు, చావులకు, దినాలకు, లేకపోతే పనులకు, ఉద్యోగములకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి దిగజారిపోతున్న ఒక వ్యక్తిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తి ఏమయ్యాడు అని చూపిస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు, అతడు దొంగల చేతికి చిక్కాడు అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే ఆశీర్వదించబడిన స్థలము నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈరోజు ఈ వ్యాధి తెచ్చుకున్న వారు ఎవరండి అంటే ఇల్లు విడిచిపెట్టి తిరిగిన వాళ్లే కదండి. ఇల్లు అనే కుటుంబాన్ని విడిచిపెట్టి తిరిగిన వాళ్లే కదా. ఇల్లు గొప్పది కాదా? ఇల్లు ఒక దేవాలయం లాంటిది కాదా? భార్య బిడ్డలు మంచివాళ్ళు కాదా? భర్త మంచివాడు కాదా? అలాంటప్పుడు అది విడిచిపెట్టి బయట తిరగవలసిన అవసరం ఏమొస్తుందో మనకి? ఆ వ్యాధి తెచ్చుకునే పరిస్థితికి ఎందుకు వస్తున్నా? ఆ వ్యాధి నీతో పాటు నీ కుటుంబానికి అందరికి అంటించుకుంటున్నా, నీ కుటుంబం పాటు నీ ఇరుగుపోరికి అంటిస్తున్నా. ప్రియమైన దేవుడు ఎంత నాశనానికి దారితీస్తుందో గమనిస్తున్నారా? మూడవది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే దొంగల చేతికి చిక్కాడు అంటున్నారండి. మరి కథలో దొంగలు ఎవరండి అంటే సాతానే. సాతాను, దురాత్మలు, వాటి ద్వారా మనకు వస్తున్నాడిక ఆ వ్యాధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాము ఎంతగా ఒక వ్యక్తి యొక్క స్థితులు ఉంటున్నాయంటే దొంగల చేతికి చిక్కుకుపోవడము అంటే దొంగలు సాతాను చేత ఈ లోకములోనికి వచ్చేగా రోగములు, పాపములకును వాటి చేతుల్లోనికి మనము చిక్కుకుపోతున్నాం. అది ఇక్కడ జ్ఞాపకం చేసినట్లయితే దొంగల చేతికి చిక్కడము అనగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెతకుచ్చు తిరుగులాడుతున్నాడు. దొంగలు అక్కడ ఏ విధముగా అయితే చిక్కుకొని అంటే ప్రియమ ఇక్కడ గమనించండి, ఆ యెరికో పట్టణములో పెద్ద పెద్ద బండలు ఉంటాయండి. ఆ బండలు ఏం చేస్తుంటారంటే దొంగలైన వారు ఆ బండల మధ్యలో దాక్కొని ఉంటారు. ఎప్పుడైతే ఆ దారులు ఎవరైనా వస్తారో వారిని పట్టుకొని గాయపరచడం వారి యొక్క ఆనవాయితీ, వారి యొక్క ఉద్యోగం అది. అలాగనే సాతాను మన దగ్గర ఎలా ఉన్నాడు అంటే పొంచి ఉన్నాడు. వాడు మనల్ని ఎలా గాయపరచాలా, మనల్ని ఏ విధముగా మన దగ్గర ఉన్నవి తీసుకోవాలి వాడి యొక్క ఉద్దేశం. అందుకే దొంగల చేతికి చిక్కడము అనగా సాతాను చేతుల్లో పడిపోవడం. మీ విరోధి అయినడిక సాతాను అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మృంగుతున్నా అని తిరుగులాడుతున్నాడు. ఎంత జ్ఞాపకం చేసుకున్నాంగా, దావీదు గారిని పట్టుకోలేదా, పాపంలో పడేలేదా, కానీ దేవుడు ఆయన్ని తిరిగి రక్షించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దోచుకోబడ్డాడు. ఏం దోచుకున్నారు అంటే బట్టలు దోచుకున్నారు అంటున్నారండి. బట్టలు అనగా వస్త్రములుగా అర్థమేమిస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రత లేక పరిశుద్ధత. మూడవది మన వ్యక్తిగతం. నాలుగవది చూసినట్లయితే మనలో ఉంటున్నాక ఆత్మీయ స్థితి. ఇవి దోచుకుంటాడు.
మన భక్తి జీవితాన్ని పాడు చేస్తాడండి. సాతాను మన జీవితంలోనికి వచ్చాడు అంటే మన భక్తి జీవితాన్ని తీసివేసి దిగజారిపోయే అంతస్తులోకి వెళ్ళిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. పోనీ వస్త్రములు మాత్రమే తీసుకున్నాడా అంటే గాయపరచబడ్డాడు అన్నారు. గాయపరచబడ్డ మనకు అర్థమేమిస్తుంది మనకని ఆలోచన చేస్తే, ఆ పాపం అనే గాయాలు మనకు తగులుతున్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ గమనించండి, వచ్చిన 6వ వచనం చూస్తున్నప్పుడు మన స్థితి ఎలాగుందంటే, మన శరీరం అంతా గాయాలు, అనగా ఎక్కడ చూసినా కానీ మన శరీరములో ఆరాధనలు ఒప్పుకున్నాం కదా, కంటి ద్వారా పాపిని, నోటి ద్వారా పాపిని, వినికుడి ద్వారా పాపిని, నా నైజము ద్వారా పాపిని, నా క్రియల ద్వారా పాపిని, ఇవే గాయపరచబడ్డా. 4వది కొర ప్రాణముతో విడిచిపెట్టాడంటండి. కొర ప్రాణముతో విడిచిపెట్టడం అనగా, మనిషి జన్మత భౌతికముగా మనం చూస్తున్నప్పుడు బ్రతికే ఉన్నాడు. జన్మతా పాపి అన్నారు కదా, కర్మతా పాపి అంటున్నాం కదా. అంటే బ్రతికే ఉన్నాడు కానీ గాయపరచ అనగా పాపములోనే ఉన్నాడు. ఈ పాపములో ఉండడం అనగా ఆధ్యాత్మికముగా మనము చనిపోయి శారీరకంగా బ్రతికి ఉండడం. ఏమండి, దేవుడు యొక్క చిత్తం మన దగ్గర లేకుండా, దేవుడి మాటలు మన దగ్గర లేకుండా, దేవుడి ప్రేమ మన దగ్గర లేకుండా, ఏమీ లేకుండా మనం ఎంతకాలం జీవిస్తే ఏం సుఖమండి? దానివల్ల ఎవరికి ఉపయోగము? నీ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం? నీ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం? అది ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు కొర ప్రాణముతో విడిచిపెట్టడం అంటే, ఆ మనిషి జన్మత బ్రతికే ఉన్నాడు కానీ పాపములోనే ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నాడు కదా, అపరాధముల చేతను మనము చచ్చిన వారం అంటండి. చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, కొన ప్రాణముతో విడిచిపెట్టినక సాతాను మనలో దేవుడు ఏ విధముగా బ్రతికిస్తున్నాడో వాక్యం ఇలా మాట్లాడుతుంది కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడతో ఈ విషయాలు మనం అలా పక్కన పెట్టి, అంటే అతనికి ఏం జరిగింది, అతడు దిగజారిపోయిన స్థితిని, ఈ 2 విషయాలు మనం ఇప్పటి వరకు చూసాం కదా. 3వది ఏమిటంటే దారిన పోతున్నవారు. ఎవరు దారిన పోతున్నాడే? మొట్టమొదటి ఇక్కడ యాజకుడి గురించి మాట్లాడుతున్నాడు. 2వది లేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు గురించి కూడా జ్ఞాపకం చేసుకుందామండి. యాజకుడు, ఆ దారి పక్కన ఒక వ్యక్తి గాయపరచబడి రక్తం మడుగుల్లో పడి ఉన్నప్పటికీ కూడా యాజకుడు చూచి వెళ్ళిపోయాడు. ఈ మాటకి ఏమర్థం ఇస్తుందంటే, యాజకుడి యొక్క పని మతానికిని, ఆచారాలకును, సాంప్రదాయములకును ఒక ప్రతినిధి. యాజకుడి యొక్క పని ఏమిటయ్యి అంటే, మతము గురించి ఆయన చెప్పడము, ఆచారాల గురించి చెప్పడము, వాటిని జరిగించడం మాత్రమే ఆయన యొక్క పని. అంతేగాని ఇవేవి పాపికి సహాయం చేయలేవు. అంటే ఒక వ్యక్తి పాపములో పడిపోయిన వ్యక్తిని తిరిగి అతను ఏమి చేయలేడు. కానీ మత బోధకుడు యొక్క పని ఏమిటయ్యి అంటే చెప్పడం వరకు ఆయన యొక్క పని. ఓకే, గమనిద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములలో అక్కడ కూడా ధర్మశాస్త్రోపదేశకుడే పరిసయ్యుడు, ఆయన కూడా నికోదేము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును, అంటే
నీవు పాపములోని పరిశుద్ధుడిగా అవ్వాలంటే నిన్ను నీవు మార్చుకోవాలి, నిన్ను నీవు సరిచేసుకోవాలి. ఇది యాజకుడి యొక్క పని కాదండి. ఈ యాజకుడి యొక్క పని లేఖనాల గురించి నీకు చెప్పడం వరకే తప్ప ఆ లేఖనానుసారంగా నడవడం అనేది నీ పని. అది చెడు మార్గంలో నడవద్దని మేము చెప్తాం, అది విడిచిపెట్టడం అనేది నీ చేతిలో ఉంది. అందుకే వాక్యం గమనిస్తూ చూసినట్లయితే యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం చూస్తున్నప్పుడు కూడా ఇందాడు ఏ విధముగా అయితే పాప జనాంగమా, పాపిష్టి జనమా, దుష్ట జనమా అని మాట్లాడుతున్నారు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? చదువుకుందాం, జాగ్రత్త చదువుకుందామంటే 15-16 వచనంతో ముగిస్తాను నేను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసుకోవాలి. కానీ మరలా జాగ్రత్తగా వాక్యం వినండి, కథ జాగ్రత్తగా వినండి. దొంగల చేతిలో చిక్కబడి ఉన్న ఆ వ్యక్తి కొర ప్రాణముతో ఉన్నాడు, కానీ తనకు తాను ఏమైనా చేసుకునే స్థితిలో ఉన్నాడా? ఏమీ లేడు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. నీ పాపములు నీవు పరిహారము చేయడానికి ముందుగా నువ్వు ఒక ప్రయత్నం చెయ్యి. అంతేగాని ప్రతిదీ కూడా యాజకుల మీద, సేవకుల మీద పెట్టబాకండి. కొంతమందిని అయ్యా మందిరానికి రారా అని అడిగితే వస్తామయ్య గారు, దేవుడే మార్చాలంటారు. దేవుడు మార్చడం కాదండి, మీకు మీరుగా మారడము ప్రయత్నం చెయ్యండి. రెండో మాట, ఇక్కడ లేవీల గురించి జ్ఞాపకం చేస్తున్నాను. లేవీడు ఎవరండి అంటే ధర్మశాస్త్రానికి ప్రతినిధి. యాజకుడేమో మతానికి, ఆచారాలకు, సాంప్రదాయాలకు ప్రతినిధి అయితే లేవీయుడు ధర్మశాస్త్రంకు ప్రతినిధి. అంటే మనము ఇవ్వలేని దాన్ని ధర్మశాస్త్రము ఇవ్వమంటుంది. అందువల్ల మనము గాయాలు పాలైపోయి బట్టలు దోచుకొని కొరప్రాణముతో పడి ఉన్న ఆ వ్యక్తి ధర్మశాస్త్రము చెయ్యొత్త ఇవ్వలేదండి. అంటే ధర్మశాస్త్రం బ్రతికించదు. ధర్మశాస్త్రము నీకు ఒక మంచి మార్గం నడమని చెప్పిందే తప్ప ధర్మశాస్త్రం చదివిస్తావు కదా, అంత మాత్రం నువ్వు పాపిని, పరిశుద్ధిగా నువ్వు మారలేవు. నువ్వు ఎప్పుడు మారుతావు అంటే నీకు ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఈ కథ. ఆ కథే మంచి సమరయుడు. కొర ప్రాణంతో పడి ఉన్నాడు, లేవీడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించేది ఎవరు అంటే సమరయుడు అని రాయబడి ఉన్న మాట ఏమిటంటే తృణీకరించబడిన వాడు అని అర్థమిస్తుంది. ఈ లోకంలో తృణీకరించబడిన వారు ఎవరండి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువైన యేసుక్రీస్తే తృణీకరించబడిన వాడని వాక్యంలో ఉంది కదా. మనుషుల చేత విసర్జించబడిన వాడు గాను, వ్యసనాక్రాంతుడు గాను మనం అతన్ని చూడలేకపోయామని ప్రభు గురించి రాయబడదు కదా యెషయా గ్రంథం 53లో. గనుక ప్రభువు తృణీకరించబడిన వాడికి లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ప్రభు ఏం చేశాడండి అంటే, ఒకటి అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. మనము పాపములో పడి ఉంటే మన దగ్గరికి ప్రభు వచ్చాడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. అలాగే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా
అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల పాలి అనగా దేవదేవుడు నరవతారిగా ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది. అతడు పడి ఉన్న చోటు కంటే మానవుడు పాపములో పడిపోతే ఆ పడిపోయున్న చోటికి ప్రభువే వచ్చాడు, నరవతారిగా వచ్చాడు. ఆయన నీ కొరికే వచ్చాడు. నీవెక్కడ పడి ఉన్నావో అక్కడ నీ కొరికే వచ్చి ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ రెండవ విషయం చూస్తున్నట్లయితే అతని మీద కనికర పడ్డాడంటండి. ఆయన కొన ఊపిరితో పడి ఉన్న వాణిని చూచి కనికర పడ్డాడంటే, కనికర చూపించాడంటండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. చూడండి, కనికరం చూపించారు. మన మీద కనికరం అండి. మనము పాపములో పడిపోయాం గనుక ఆ పాపములో నుండి మనము బయటకు రావడానికి దేవదేవుడు యేసుక్రీస్తు రూపములో మన మధ్యలోనికి మన దగ్గరికి వచ్చాడు. వచ్చి మన మీద కనికర పడ్డాడు. ఆయన కనికరం చూపిస్తున్నాడు, మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ మాట మనం చాలా చోట్ల బైబిల్లో కనబడుతుందండి. నిర్గమాకాండం 34:6 వచనంలోను, కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 17వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు మన మీద కనికరం చూపించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 3వది గాయములు కట్టాడన్నారు. ఆ వ్యక్తి దగ్గరికి రావడమే కాకుండా కనికరము చూపించడమే కాకుండా ఆ వ్యక్తి యొక్క గాయములను కట్టెను అని చూపిస్తున్నాం. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనమును, మత్తయి సువార్త 9:13వ వచనమును, యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 4 నుంచి 5 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా లూకా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ప్రభు వచ్చిన పని ఏమిటయ్యా అంటే కనికరం చూపించి అక్కడ నిలబడి చూడడం కాదు కానీ మన గాయాలు కట్టడం. మన గాయాలు కట్టడం అనగా ఆ పాపంలోని మనల్ని బయటకు తీసుకురావడం ప్రభు యేసుక్రీస్తు యొక్క పని. ఎంత గొప్ప దేవుడండి! ఆ కరుణామయుడిక ప్రభు మన దగ్గరికి వచ్చి మనమున్న స్థలానికి వచ్చి మన పాపములను చూసి మన గాయాలను చూసి ఆయన కడుతున్న విధానం చూపిస్తున్నాడండి. పోనీ కట్టి ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదండి. అక్కడ ఏం వేశాడంట? నూనె వేశాడు, ద్రాక్షారసం పోసాడు, గాయాలు కట్టాడు. కట్టిన ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకున్నాడంటండి. తన వాహనం మీద ఎక్కించుకోవడం అంటే తాను కూర్చోవలసిన స్థలములలో అతని కూర్చోబెట్టాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన వాహనం మీద ఎక్కించుకోవడం అనే విషయం ఎంత జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మనం. కీర్తనాకారుడు 40వ కీర్తనలో మొదటి 2-3 వచనాలు ఈ మాట తెలియజేస్తున్నాడండి. 40వ కీర్తన మొదటి 2-3 వచనాలు చూస్తున్నప్పుడు, నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తిట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడిని ఎంత మార్పు స్థితిలోకి వచ్చేసాడు. ఇప్పుడు గాయాలు పడిపోయిన వ్యక్తి గాయాలలో ఉండకుండా, అనగా పాపములోనే ఉండకుండా ఆ పాపములో ఉండి తీసి పరిశుద్ధ పరచడానికి దేవదేవుడు తన దగ్గర ఉన్నదాన్ని ఖర్చు పెట్టాడు. ఆ వ్యక్తి తన దగ్గర, ఆ సమరయుడు తన దగ్గర ఉన్న ద్రాక్షారసమును, తన నూనెను ఎలాగైతే పోసాడో,
యేసు క్రీస్తు ప్రభు తన రక్తమును ధారపోసి నిన్ను నన్ను కడిగి శుద్ధి చేసుకున్నాడు. శుద్ధి చేసి మనల్ని పవిత్రులు చేసుకున్న తర్వాత తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కించుకోవడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తే ఒక పూటకూని వాడి ఇంటికి తీసుకుని వెళ్ళాడంటే అండి. పూటకూని వారు అనగా అర్థం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుణ్ణి పరిచర్య చేస్తున్న యాజకులు సేవకులేనండి. వాళ్ళకు అప్పగిస్తున్నాడు. ఒక సంఘములో నీవు ఒక సభ్యుడిగా నిన్ను అప్పగిస్తున్నారు. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో ఈ వ్యక్తిని నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను గనక ఈ వ్యక్తి మరలా దిగజారిపోకుండా పాపములో పడిపోకుండా మరి మీరేం చేయాలి? ఆరాధన నేర్పించండి, పాటలు నేర్పించండి, స్తుతించడం నేర్పించండి, నేర్పించి మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటాడు, తన దగ్గర ఉన్న ఆ ధనము అనేది ఆ పూటకూలి వాడికి ఇచ్చి ఇది నువ్వు ఖర్చు చేయి, ఇంకా నువ్వు ఏదైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చి మీకది చెల్లిస్తాను. అనగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఓ సేవకులారా, పాస్టర్ గారులారా, మీరు కానీ మీ సొంత డబ్బు కానీ ఏదైనా ఖర్చు చేసినా, మీ సొంత సమయము, మీ సుఖము, మీ సంతోషము మీరు ఒకవేళ ఏమైనా త్యాగము చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలం నేను ఇస్తాను. కానీ నాకైతే సంఘములో ఉన్న ఆ విశ్వాసం నాకు అవసరం. ఇక్కడ గమనించండి, ఇలాంటి ఆదివారాల పూట ఇలాంటి వాక్యముల చేత, ఇలాంటి యొక్క ఫోన్ల ద్వారా, లేకపోతే వాట్సాప్స్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా వాక్యం మీకు ఎందుకు సేవకులు అందిస్తున్నారండి? వేల రూపాయలు ఖర్చు పెట్టి టీవీలో వాక్యం ఎందుకు ఇస్తున్నారండి అంటే, దేవుడు మిమ్మల్ని మాకు అప్పగించాడు. అప్పగించిన దానికోసం ఒకవేళ మేమేమైనా మా సొంత సొమ్ము ఖర్చు పెట్టినట్లయితే దానికి దేవుడు అంట సేవకుడికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడంటండి. నేను తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ తిరిగి వస్తానని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1 నుంచి మనం గమనించినప్పుడు 3 వచనం మనం చూస్తున్నప్పుడు, మీ హృదయంలో కలవరపడకండి, ఇదిగో నేను మరలా వచ్చి నేను స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళతానని అక్కడ వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. చివరి మాట చూసినట్లయితే, మీరు ఖర్చు చేసిన ఎడల మీకు నేను దానికి ప్రతిఫలం ఇస్తాను. ఎవరికి? మళ్ళా చెప్తున్నాను, దైవ సేవకులు. 35వ వచనంతో లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుంటున్నాను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చినప్పుడు మరలా తీర్చేదను, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు మీకు తీరుస్తాను అని వాగ్దానము ఎవరితో చేస్తున్నాడు? దేవుడు అంటే సేవకులతో చేస్తున్నాడు. సంఘ నాయకులతో చేస్తున్నాడు. ఆ సంఘ నాయకులైన వారితో, యాజకులతో, ఆ సేవకులతో ఏమని చెప్తున్నాడంటే, మీరు మీ సేవా పరిచర్యలో మీరు ఏమైనా ఖర్చు చేసినడలా నేను వస్తాను, వచ్చి మీకు తీరుస్తాను. ఎంత విచిత్రమైన మాట అండి! ఈ కరువు కాలంలో దేవుడు సేవకుల్ని ఎంతగా ఆదుకుంటున్నాడు కదా. కరువు కాలములలో మరి సేవకులైనా సంఘస్థులు కాదా అంటే, సంఘస్థులు కరువులో ఉండి కూడా తమ సేవకుల కొరకు బియ్యములు ఇచ్చేవారు కొంతమంది, కానుకలు ఇచ్చేవారు కొంతమంది, సహాయాలు చేసేవారు కొంతమంది. సేవకులు ఏ విధంగా ఆదుకుంటున్నారు అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామండి. మా వరకు మేమైతే ఈ కరువు కాలములలో సంఘము చేత ఎంతగా పోషించబడుతున్నామంటే, నిజంగా కష్టం అనేది తెలియకుండా, ఈ శ్రమ అనేది తెలియకుండా మా సంఘ బిడ్డలైన వారు ఎంత ఆదుకుంటున్నారో తెలుసా? అపోస్తలుగా పౌలు అంటాడు, వారు నిరుపేదలై ఉండి తమ యొక్క దాతృత్వమును వారు ఇచ్చారని జ్ఞాపకం చేసినట్లుగా, నిజముగా ఈ హైదరాబాదులో ఒక మారుమూల ప్రాంతములలో, ఒక చిన్న ప్రాంతములో ఉంటున్న సంఘ సభ్యుల మధ్యలో పనిచేస్తున్న నేను ఆ సంఘము చేత పోషించబడుతున్న విధానం చూస్తున్నప్పుడు ఎంత ప్రేమ అండి!
ఒకప్పుడు లోకములో తిరిగిన వారు, ఒకప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు, పాపానుసారంగా ఉన్నప్పుడు, పాపములో నిండిపోయిన ఆ సంఘ సభ్యులు ఈ రోజున సంఘములోకి వచ్చి బాప్తిస్సాలు పొంది ప్రభుని ఎరిగి ప్రభుని గణపరుస్తూ సేవకులు గణపరుస్తూ ఎంతగా ఉన్నారో చూసారా? అందుకే జ్ఞాపకం చేస్తున్న ప్రభు అంటాడు, నేను వచ్చి మరలా మీ దగ్గర మీ అప్పు మేము తీర్చుకుంటాను నేను అంటే. ఆ మాటకు వాక్యం ఎలా ఉందంటే, కొరింథీ రాసిన పత్రికలో మొదటి ఆ పత్రికలో 3వ అధ్యాయములో 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి మనం చూస్తున్నామండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కనుక క్రీస్తు యొక్క సంఘములో మరి 15 వరకు మీరు చదువుకోండి. ఆ క్రీస్తు కట్టబడే సంఘములో మీరు ఇంకొక పునాది వేయకుండా, అనగా దేవుని యొక్క మాటలే సంఘస్థులకు చెప్పి వాళ్ళ బలపరుచుంటున్నప్పుడు నేను వారిని పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచుకుంటాను. దేవుని సేవకులారా, మీ పని నాకు కనబడుతుంది, దాని కొరకు మీకు నేను జీతం ఇస్తాను అనే వాక్యం అక్కడ కనబడుతుందండి. వాడి జీతము పుచ్చుకోను అనే మాట జ్ఞాపకం. పరలోకములో దేవుని సేవకులకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక మన ముగింపు మాటలు జ్ఞాపకం చేసుకునే విషయం ఏమిటంటే, ఈ మంచి సమ్మరీయుడ కథలో గాయాలతో కట్టబడిన వ్యక్తి మానవులమైన మనమే గనుక, మనము గాయాలతో పాపముతో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలు తీసివేసి మనలను ఒక దైవ సేవకులకు అప్పగించి ఒక సంఘ సభ్యులుగా చేసి ఆ సంఘ బాధ్యతలు నీ మీద పెట్టి నీ ఒక పరిశుద్ధుడిగా వర్ధిల్లాలి. అలాంటి నువ్వు అలా వర్ధిల్లుతున్నప్పుడు నేను వచ్చి నాతో పాటు నిన్ను తీసుకొని వెళ్తాను. ఈ వాక్యము మరి మీ హృదయములకు ఎంతవరకు అర్థమయ్యిందో, మీ మనసులకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మంచి సమ్మరీయుడు కథ బాల్యము నుండి ఎన్నిసార్లు ఎన్ని విధములుగా వింటున్నా ఇది గొప్ప విచిత్రంగానే కనబడుతుంది. ఎందుకంటే ఉపమానములలో గల గొప్ప ఉపమానము ఈ మంచి సమ్మరీయుడు కథ ఉపమానం. ప్రభు తన కోసం తానే చెప్పుకుంటూ తన గురించి తాను ఏ పేరు పెట్టుకున్నాడంటే, సమ్మరీయుడు అనగా తృణీకరించబడిన వాడు అని పేరు పెట్టుకున్నాడు. నీ కొరకు నా కొరకు మహిమ అంతస్తుల్లో నుండి ఈ పాపలోకములోనికి ఆయన వచ్చినట్టుగా ఆయన స్థితిని చూపించి పాపములో ఉన్న మనలను మహిమ స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ఆయన స్థానంలో కూర్చోబెడుతున్నాడు. కనుక అటువంటి మహాస్థితి అంతస్తు ప్రభు మీకు అందించి పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం లేచి నిలబడండి. ప్రార్థనలో లేచి నిలబడి ప్రార్థనలోకి వెద్దాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడైన ప్రభువా, జీవము కలిగిన మా నాయన, నీ మహిమ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ మంచి సమ్మరీయుడు కథను, ధర్మశాస్త్రం అంతటిలో రాయబడిన మాటలను ప్రవక్తల నోట్ల పలికించక అనేకమైన మాటలతో ప్రభు ఈ సమ్మరీయుడి యొక్క కథ ఉంది కనుక ఈ కథను మేమింత విపులంగా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ ఆత్మను మాత్రం మా యందు ఉంచి పరిపూర్ణంగా నేర్చుకునే స్థితిని మాకు అందించమని, మేము ఇంకనూ పాపములో లేము, మేము కడగబడ్డామని, నీ గాయాలతో మా గాయములు ప్రభు మార్పు చేశామని, మమ్మల్ని మరొకరికి మీరు అప్పగించారని ఆలోచన కలిగి మేము స్థిర భక్తి కలిగి స్థిరులుగా ఉండగలిగినట్లు మమ్మలను ప్రభునందు ఆనందించండి అని చెప్పినట్లు, మరలా చెప్పుచున్నారు ప్రభునందు ఆనందించండి అని చెప్పినట్లు ప్రభా, ఇట్టి ఆనందము మా మనసులకు మీరు కలిగించి మీరు మహిమను కీర్తిని ప్రభావం మీరు పొందమని, కృపలో వర్ధిలపరిచేమని, నీ నామమునకే ఘనత మీరు సంపాదించుకోమని ఈ వాక్యం వింటున్న వారిని ఆ వారి గృహాలలోనే కూర్చుని ప్రభు ఈ ఆరాధనలు ఏకీభించిన వారిని ఇంత మంచి సమయము నీకును మాకును అనుగ్రహించిన ఆ గొప్ప సంఘములకు ప్రభు మీరు దీవించి మీరు మహిమను కీర్తిని ప్రభావం మీరు పొందమని, కృపలో వర్ధిలపరిచేమని యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముతో వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేర్చు, భూమి యందు నెరవేరు. మా అరుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడిన అపరాధములు చేర్చును వారు క్షమించున్న ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపములో పడి ఉన్న మనలను కనికరము చూపించి తన ఏకైక కుమారుని పంపించిన తండ్రినా దేవుని యొక్క దీవెన. పాపములో పడి ఉండి గాయాలతో ఉన్న మనలను మన కొరకు వచ్చి తన గాయాలు చేసుకొని మన పాపములు మనను పరిశుద్ధపరిచిన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పూటకూలి వానికి అప్పగించి తగిన సమయంలో తగిన అవసరతలు తీరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడు మహిమ రాకడ పర్యంతరం వరకును కూడిన మనకును మన కుటుంబములకును సమస్త సమయములను ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం మనకు అందించి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఈ వాక్యము వింటున్న మీరు మరి పూర్తిగా విన్నట్లయితే, ఈ వాక్యం మీకు ఆనందముగా ఉన్నట్లయితే మరి మీకు అక్కడ ఇవ్వబడిన ఆ యూట్యూబ్ దగ్గర మరి లైక్ చేయడానికి చూడండి. ఒకవేళ మీకు నచ్చని పక్షంలో కూడా ఆ పక్కనే ఉంటుంది, ఈ వాక్యం నాకు ఇష్టపడలేదు అనుకున్నట్లయితే మీరు దాని మీదైనా టచ్ చేయండి. తప్పకుండా మీ ఇష్టమును అయిష్టమును స్పష్టంగా చూపించండి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి. మీ అందరికీ మరణాత.